హాయ్ మాస్టర్, అందరికీ ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. గత 29 డేస్ నుంచి మనం రోజు మధ్యాహ్నం గీతాయనం అనే బుక్ నుంచి కొన్ని శ్లోకాస్ తీసుకొని అవి ఎలా కంఠస్థం చేయాలి వాటి వివరణ గురించి చెప్పడానికి విజయశ్రీ మేడం గారు బెంగళూరు నుంచి మన జూమ్ కి విచ్చేస్తున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అందరికీ లాస్ట్ ఇయర్ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ దిస్ 2025. సో గుర్తుగా మన క్లాస్ ఇవాళతో ఎండ్ అవుతుంది. మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ మనం గీతాయనంని కంటిన్యూ చేసుకుందాము. పత్రిజీ సార్ బ్లెస్సింగ్స్ తో ఇలానే మనం గీతాయనం పారాయణం చేసుకుని కంఠస్థం చేసుకుని నేర్చుకుందాము, ధ్యాన వివరణ తెలుసుకొని ఇదంతా కూడా ఆచరించడానికి ప్రయత్నిద్దామండి మనందరం కూడా. సో ఫస్ట్ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మన పత్రిజీ సార్. ఓకే అండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం, మరి లేట్ అయిపోతుంది. నేను ఇవాళ బుక్ ద్వారానే శ్లోకాన్ని మీకు చదివి వినిపిస్తాను, తర్వాత మనం దాన్ని ఉచ్చారణ చేద్దాము. సో ఇవాళ మనం 4th చాప్టర్ 22nd శ్లోక దగ్గర ఉన్నామండి. సో నేను ముందుగా చదివి వినిపిస్తాను. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. మరొకసారి, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. మరొకసారి, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఓకే అండి, సో ఇప్పుడు మనం ఒక్కొక్క పదం చదివి తెలుసుకుందాము. యదృచ్ఛాలాభ సంతుష్టో, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న విబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఓకే అండి, అర్థమైంది అనుకుంటా. మరొకసారి చెప్తాను పూర్తి శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఓకే అండి, సో ఇప్పుడు మనం తాత్పర్యం చూసి ధ్యాన వివరణ తెలుసుకుందాము. అర్థమైంది అనుకుంటా. శ్లోక ఉచ్చారణ మళ్ళీ రికార్డింగ్ ఉంటది, ప్రాక్టీస్ చేయండి. కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లేశమాత్రమైన ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోను అప్రాప్తంలోను సమబుద్ధి కలవాడు, కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. ఓకే అండి, ఇప్పుడు మన పత్రిజీ సార్ ధ్యాన వివరణలో ఏం చెప్పారో తెలుసుకుందాము. కోరి సాధించరాదు, కోరిక వచ్చింది కాదనరాదు, వస్తూ ఉంటే వస్తుందని సంబరపడరాదు, పోతూ ఉంటే పోతుందని బాధపడరాదు అని కర్నూలు స్వామీజీ సదానంద యోగి గారు 1981లో నాకు చేసిన మహాప్రబోధం. అడగకుండా మనకు ఇచ్చిన దానితో, అంటే అనాయాచికంగా మనకు లభించిన దానితో ఎల్లప్పుడూ తృప్తి అనుభవించాలి. ఎదుటి వాళ్ళను విసిగించి వెంటపడి పీక్కు తినడం ఉండరాదు. పని జరగడానికి కష్టపడాలి, కానీ పని జరిగినా జరగకపోయినా చలించకూడదు. తలపెట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా, ఫలితం వచ్చినా రాకపోతున్నా పని చెయ్యడమే మన వంతు.
దాని ఫలితం పైన మనకు అధికారం లేదు. ఈ విధంగా జీవించడమే బంధ విమోచన మార్గము. ధ్యాన యోగ సాధన ద్వారానే సమ్యక్ జ్ఞానం లభ్యం. ఈ జ్ఞానం లభ్యమైన తర్వాతే సరైన కర్మాచరణం అంటే ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైన కర్మాచరణ అన్నది సాధ్యమవుతుంది అని మనకిక్కడ ధ్యాన వివరణ చెప్పారు పత్రిజీ సారు. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇది ఎప్పుడు మనం వింటూ ఉంటాము ప్రబోధాలు, పత్రిజీ గారి ప్రబోధాల్లో ఈ విషయం మనకు అందరం వినున్నాం. వస్తుందని సంబరపడరాదు, పోతుందని బాధపడరాదు. నువ్వు అడగక ముందే నీ దగ్గరికి వచ్చిన దాన్ని కాదనరాదు. హ్యాపీగా తృప్తిగా దాన్ని స్వీకరించొచ్చు. కానీ వెంటపడి అది కావాలి అని మనం కోరుకోకూడదు. మనకి ఏది ఇవ్వబడుతుందో మన అర్హత పట్టి ఇవ్వబడుతూ ఉంటుంది మనకి భౌతిక ప్రపంచంలో కూడా. సో అందుకే ఎప్పుడు చెప్తారు, భౌతిక ప్రపంచంలో మనకి ఉన్న దాంట్లో మనం ఎప్పుడు తృప్తి పడుతూ ఉండాలి. భౌతికతలో తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికతలో తృప్తి ఉండకూడదు. ఆధ్యాత్మికతలో ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని జిజ్ఞాసతోనే ఎప్పుడు కలిగి ఉండాలి. తృప్తి పడకూడదు అనమాట. తృప్తి పడ్డాము అంటే మనం ఎదగకుండా ఆగిపోతాం అన్నమాట. ఆత్మ తిరిగి పూర్ణాత్మగా మారాలి అంటే ఎంతో ఎదగాలి కదా. ఆ ఎదగాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడంలో, అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడంలో, ధ్యాన సాధన పట్ల, ఇవన్నిటి పట్ల తృప్తి ఉండకూడదు. ఇంకా చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేను ఎదగాలి అన్న అసంతృప్తితో ఉంటేనే మనం సాధనని కొనసాగిస్తూ ఉంటాం. అక్కడ కోరిక ఉండాలి. ఎక్కడ? ఆధ్యాత్మిక ఎదుగుదలకి కోరిక ఉండాలి. భౌతిక పదంలో మనకి వచ్చిన దాంతో తృప్తి పడాలి అన్న విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. సో అదే సదానంద యోగి గారు కూడా పత్రిజీ గారికి ఇచ్చిన మొదటి సందేశం అంటే ఇది. సో కోరిక వచ్చిందని కాదనరాదు, నీకు కోరిక ఉంటుంది, కాదనట్లేదు. కానీ వచ్చిన దాంతో తృప్తి పడు. కోరిక తీరే వరకు నీకు తృప్తి లేదు అనుకోకుండా భౌతిక పదంలో వచ్చిన దాంతో తృప్తి పడు. ఆధ్యాత్మిక పదంలో తృప్తి పడరాదు. ఇంకా మనం ఎదగాలి అంటే తృప్తి పడకుండా ఉంటేనే దాని వైపు మనం సాధన చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది గమనించాలి. సో ఇలా ఎప్పుడైతే మనము కర్మల్ని ఆచరిస్తామో, అంటే ఏది ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయగలుగుతామో అదే నిష్కామ కర్మ అని మనం చెప్పుకుంటున్నాం కదా కొన్ని శ్లోకాల నుంచి. సో ఎప్పుడు నిష్కామ కర్మ చేయాలి అంటే మన కర్తవ్యము ఏంటో తెలుసుకొని ఆ కర్మను మనం ఆచరించాలి. కానీ దాని యొక్క ఫలితాన్ని మనం దేవుడికి వదిలేయాలన్నమాట. అది ఫలితం వచ్చినా రాకపోయినా మనము దాని గురించి బాధపడకూడదు అనమాట. తృప్తి పడిపోవాలి. చేయడం వరకే, ఎఫర్ట్ ఇవ్వడం వరకే మన పని. దాని కార్యాచరణ చేయడం వరకే మన పని. దాని యొక్క ఫలితం మీద మనకి వాంఛ ఉండకూడదు. లేకపోతే మనం ఆ బంధంలో ఇరుక్కుంటాం అనమాట. సో బంధ విమోచనంగా జీవించాలి అంటే కర్మను చేయాలి, కర్మను ఆచరించాలి, కర్మ చేయడం పట్ల బాధ్యత వహించాలి. కానీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనము త్యజించాలి. నీకు ఏది రావాలో అది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. కానీ ఫలితాన్నే ఆశించి నువ్వు కర్మ చేసినట్లయితే నువ్వు బంధంలో ఇరుక్కుంటావు. బంధ విమోచనతో మనం జీవించాలి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం అన్ని కూడా ఇలాంటి మన నిత్య జీవితంలో కూడా ఇలాంటి కార్యాచరణే ఉండాలి అనేది మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో మనం చేయడం వరకే. ఇప్పుడు మన కుటుంబం పట్ల మనకు బాధ్యత ఉంది, మనం బాధ్యత వహించాలి. కానీ తర్వాత మనం వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అన్నమాట. అప్పుడు మళ్ళీ మనం బంధంలో ఇరుక్కుంటూ ఉంటాం. యాజ్ ఎ మదర్ గా వచ్చాము, మనం ఎంతవరకు వాళ్ళ పిల్లలకి మనం ఎంత బాధ్యత మనం వహించి వాళ్ళ కార్యాలన్నీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ అదే అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోకూడదు, అదే మోహంలోకి ఇరుక్కుపోకూడదు. మనం చేసాం కదా, చిన్నప్పటి నుంచి కని పెంచాము కదా అని మళ్ళీ పిల్లల నుంచి మనం తిరిగి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే అక్కడ నువ్వు కర్మ చేసి ఫలితాన్ని ఆశిస్తున్నావు అంటే అది బంధంలో ఇరుక్కుంటావు. నువ్వు చేయడం వరకే నీ బాధ్యత నువ్వు తీసుకున్నా, నీ పొజిషన్ మదర్ పొజిషన్ అన్నా కానీ ఏ పొజిషన్ అయినా మీరు తీసుకున్న దాన్ని ఆచరించాలి. కర్తవ్యం, ధర్మం అంతే. కానీ తర్వాత వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్. అది బంధంలో ఇరుక్కుంటావు. ఎంతవరకు అంతవరకు కర్తవ్యాన్ని ఆచరించి ఫలితాన్ని వదిలేయాలి. నిస్వార్థంగా, ప్రేమతో
మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. ఓకే అండి. సో ఇది ఈ శ్లోకం యొక్క ఎసెన్స్. ఈ విషయాన్ని మనం ఇక్కడ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇంకొక విషయం ఇక్కడ ఏం అర్థమవుతుంది? భౌతిక తలంలో మనకి ఏది వచ్చిందో దాంతో తృప్తి పడిపోవాలి. అంతేగాని పురుష ప్రయత్నం భౌతిక ప్రపంచంలో ఉండకూడదంట. కానీ మనం అంతా ఇదే చేస్తున్నాం. పురుష ప్రయత్నం అంతా కూడా భౌతికతలోనే పరిగెడుతూ ఉన్నాం. ఇంత సంపాదించాలి, ఇంత పేరు రావాలి, ఇలా వీటి కోసమే పరిగెడుతున్నాం. ప్రయత్నం అంతా ఇక్కడ జరుగుతుంది. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమీ చేయడం లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో తృప్తి ఉండకూడదు. అక్కడ పురుష ప్రయత్నం అనేది అక్కడ జరగాలి. అప్పుడు నీకు భౌతిక తలంలో ఏది రావాలో, నీకు ఏది ఇవ్వబడాలో అది ఇవ్వబడుతుంది. అది మనం గమనించాలి. కానీ మనం అక్కడ పరిగెడుతున్నాం, ఇక్కడ పరిగెట్టట్లేదు. కానీ ఇక్కడ పరిగెట్టాలి. అప్పుడు అక్కడ ఏది రావాలో మనకి ఆటోమేటిక్ గా ఇవ్వబడుతుంది అన్నది ఈ శ్లోకంలో 2 విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అర్థమైంది అనుకుంటా అందరికి. ఓకే అండి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? ఇప్పుడు 4th చాప్టర్ లోని 34th శ్లోక అండి. సో నేను చదివి వినిపిస్తాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మరొకసారి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని చూసి తెలుసుకుందామండి ఎలా ఉచ్చారణ చేయాలో. అన్మ్యూట్ చేసుకొని నాతో పాటు రిపీట్ చేయండి అందరూ. తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మరొకసారి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానినస్తత్వదర్శినః. ఓకే అండి. రిపీట్ చేస్తారా? ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొకసారి చెప్తాను నేను ఈ శ్లోకాన్ని. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో ఇప్పుడు మరొకసారి పూర్తి శ్లోకం చదివి వినిపిస్తాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఓకే అండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని నాతో పాటు రిపీట్ చేయొచ్చు. మేడం రికార్డింగ్ జరుగుతుందా? ఇది రికార్డింగ్ కనిపించట్లేదు, మళ్ళీ పోయిందా? ఓకే అండి. సో ఇప్పుడు మనము తాత్పర్యం చూసి ధ్యాన వివరణ తెలుసుకుందాము. తత్వదర్శులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఓకే అండి. సో దీని వివరణ మనం ధ్యానంలో తెలుసుకుందాం. ధ్యాన వివరణలో తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి? విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి? సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరైన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన వినయంతో ప్రశ్నించి, సేవయ సేవ చేసి, ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి అంటున్నారు శ్రీ వేదవ్యాసుల వారు.
సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలతో చేసే నమస్కారం. చేతులు 2, కాళ్ళు 2, మొండెం 1, తల 1, మనస్సు 1, బుద్ధి 1. ఈ 8టిని కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరంతోనే కాదు, మనస్సును, బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలి. భౌతిక కాయం మాత్రమే కాకుండా మనఃకాయం, బుద్ధికాయం కూడా కలిపి ప్రణమిల్లాలి. పరిప్రశ్నేన అంటే సూటి ప్రశ్నలు వేయాలి. ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మికత కోసం, ఆత్మ జ్ఞానం కోసం వెళ్ళాలి. ప్రాపంచిక విషయాల కోసం కాదు. వినయంగా, స్పష్టమైన, సరి అయిన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి. ఆ తరువాత ఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చేయమని కోరితే తప్పకుండా ఆ సేవ చేయాలి. ఎవరో బలవంతం చేస్తే గురువు గారి దగ్గరికి వెళ్లి చేసే మొక్కుబడి సేవ కాదు. మనఃపూర్వకంగా చేసేదే సేవ. సేవ అంటే గురువుకి శుశ్రూష చేయడమే కాదు, స్వంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువు గారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యాల వినియోగార్థం తన్ ధన్ మనస్సులను లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ. ఈ ప్రపంచంలో జ్ఞానులు, తత్వాన్ని దర్శించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందరి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని పొందాలి. ఓకే అండి. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది? సో తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులు ఎంతో మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. సో ఇక్కడ గురువు పట్ల శిష్యుడికి ఉండవలసిన గుణాలేంటి అని అక్కడ మనకి విషయం చెప్తున్నారనమాట. ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. ఇలాంటి గుణాలు కలిగి ఉండాలి శిష్యుడికి. తన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారి వద్ద ఆ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే శిష్యుడికి 3 లక్షణాలు, 3 గుణాలు ఉండాలి. ఐ డ్రాప్ సర్జన్. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయడం, పరిప్రశ్నేన అంటే వినయంతో ప్రశ్నించడం, సేవయ అంటే సేవ చేయాలి. ఇట్లా 3 రకాల గుణాలు కలిగి ఉండాలి ప్రతి శిష్యుడికి. తమ గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలాంటి 3 గుణాలు ఉండాలంట. ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. ఇక్కడ ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అని చెప్పారు కదండి. ఇది బాహ్యంగా ఒక మీనింగ్ ఏంటంటే 8 అంగాలతో మనం భూమికి టచ్ చేసి ఒక నమస్కారం పెడతాం కదండి, అది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం భౌతిక కాయం మాత్రమే భూమికి టచ్ అవడం కాదు, శరీరంతో మాత్రమే కాదు. ప్రణమిల్లడం అంటే మన మనస్సుతో, మన బుద్ధితో కూడా మనము సరెండర్ అయిపోవాలి ఆ గురువు పట్ల. సో ఇక్కడ కేవలం నమస్కరించడం అంటే భౌతిక కాయంతో మాత్రమే కాకుండా మనఃకాయం, బుద్ధికాయం కూడా కలిపి ప్రణమిల్లాలి. అది ప్రణిపాతేన. ఇంకొకటి ఏం చెప్పారు? పరిప్రశ్నేన అని చెప్పారు. అంటే సూటిగా ప్రశ్నలు అడగాలన్నమాట. ఇంకా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే మనం అడగాలి. ఎప్పుడైనా మన గురువు దగ్గరికి వెళ్ళాము అంటే, ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళ దగ్గర మన భౌతిక విషయాలు ఎప్పుడు మాట్లాడకూడదండి. ఎప్పుడు ఆత్మజ్ఞానానికి సంబంధించినవి, ఆత్మ ఎదుగుదలకి కావాల్సిన విషయాల్ని తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర చర్చ అనేది చేయాలన్నమాట. భౌతికంగా ఉన్న విషయాల పట్ల మనం ఏది అడగకూడదు. ఓకే అండి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే మనకి భౌతిక ప్రపంచంలోని కష్టాలకి, సమస్యలకి సొల్యూషన్ అందుద్ది. అంతేకాని కేవలం భౌతిక విషయాలనే అడగడానికి వెళ్ళకుండా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలనే మనం చర్చించాలి. ఇలా రెండవది పరిప్రశ్నేన అంటే సూటిగా ఉండాలి మనం అడిగే ప్రశ్నలు. అవన్నీ కూడా ఆత్మ జ్ఞానానికి సంబంధించినవే ఉండాలి. ఇంకొకటి సేవయ. ఇంకా కూడా మనం సేవ చేయగలగాలి. గురువు గారి పట్ల నిస్వార్థ సేవ అంటాం కదండి. ఏదన్నా సహాయము, సేవ గురువుకి చేయగలగాలి మనస్ఫూర్తిగా. అప్పుడు అలాంటి సేవతో చేయగలిగితే ఆ గురువుకు శుశ్రూష చేయడమే కాదు, స్వంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువుగారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యాల వినియోగార్థం. అంటే ఇక్కడ సేవ అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఏదో ఒక సేవలో మనము లోక కళ్యాణానికి సంబంధించిందై ఉండాలి. అది తన్, మన్, ధన్ ఏదైనా చేయొచ్చు. కానీ అది లోక కళ్యాణార్థమై మనం వినియోగించాలి. గురువు గారితో మనము ఈ విధంగా సేవ చేయాలి. గురువు గారితో కలిసి మనం ఈ లోక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో తన్, మన్, ధన్ ఏదో ఒక విధంగా మనం సహాయపడుతూ ఉండాలి.
అర్థమైందా అండి? 3 విషయాలు: ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. సాష్టాంగ నమస్కారం కేవలం భౌతిక కాయంతోనే కాకుండా మనం మనస్సు, బుద్ధి కూడా ఐక్యం చేసి సరెండర్ అయిపోవాలి ఆ గురువు దగ్గర. ఇంకా పరిప్రశ్నేన అంటే సూటిగా ప్రశ్నలు అడగాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు సూటిగా అడిగి తెలుసుకోవాలి. అంతేగాని భౌతిక విషయాల గురించి మనం అడగకూడదు. మూడవది సేవయ. ఏదో ఒక సేవ మనం గురువు గారికి చేయగలగాలి. అది లోక కళ్యాణానికి సంబంధించిన విషయాల్లో వారితో పాటు మనం కూడా తన్మంధన్ ఏదో ఒక రూపంలో మనకి కుదిరింది మనం సహాయం అనేది, సేవ అనేది చేస్తూ ఉండాలి. అది అసలైన గురువు పట్ల ఉండవలసిన గుణాలు శిష్యునికి అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. ఓకే అండి, అర్థమైంది అనుకుంటా అందరికి. సో నెక్స్ట్ శ్లోక 4th చాప్టర్ లోనే 36th శ్లోక అండి. ఓకే, నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుచినం సంతరిష్యసి. మరొకసారి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేవైన రుచినం సంతరిష్యసి. మరొకసారి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుచినం సంతరిష్యసి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక్కొక్క పదం తెలుసుకుందాము. ఉచ్చారణ. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సర్వేభ్యః పాపకృత్తమః. ఓకే అండి, ప్రొనౌన్సియేషన్ అర్థమైంది అనుకుంటా అందరికి. మరొకసారి చెప్తాను. అపి చేదసి ప్రాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సో ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. నువ్వెంత విపరీత పాపాత్ముడవైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు అని చెప్తున్నారండి. సో చక్కటి మీనింగ్ మనం ఇప్పుడు ధ్యాన వివరణలో తెలుసుకుందాం. దీని యొక్క అంతరార్థము: జ్ఞానం రావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చేయాలి, ధ్యాన యోగిగా మారాలి, శ్వాసానుసంధానం ద్వారా మనస్సును శూన్యం చేయాలి, చిత్తవృత్తులను నిరోధించాలి. ఈ ధ్యాన యోగంలో, ఈ ధ్యాన సాధనలో, ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది. క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయిలకి ఎదిగి ఆ రెండిటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతమవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో, అంటే జ్ఞానాగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి. జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటివేయగలం. నేను పాపాత్ముడిని కదా, నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాన్ని విడిచి తక్షణం ధ్యాన సాధనను ప్రారంభిస్తే ఎటువంటి హీన గతమైన వర్తమాన ధ్యాన యోగ సాధనతో గతం గతః అన్నట్లుగా గతించిపోతుంది. ఓకే అండి, సో ఎంత చక్కగా మనకి ఈ శ్లోకాన్ని వివరించారు పత్రిజీ సారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, సో మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఈ విషయం మనం వింటూనే ఉన్నాం. అంటే ఎలా జ్ఞానం వస్తుంది? ధ్యానం వల్ల. ధ్యానం వల్ల శక్తి వస్తుంది. దాంతో క్రమేపీ స్వాధ్యాయము, ధ్యానంలో వచ్చిన అనుభవ జ్ఞానంతో మనకి జ్ఞానం పెరుగుతుంది. అవును కదండి? బుక్ ద్వారా జ్ఞానం వస్తే అనుభవపూర్వకంగా జ్ఞానము ధ్యాన సాధనతోనే సాధ్యం అన్నమాట. అలాంటి జ్ఞానం వచ్చినప్పుడు, అలాంటి జ్ఞానాగ్నిలో మన కర్మల్ని కూడా మనము దగ్ధం చేసుకునే శక్తి
మనకే ఉందని చెప్పారు. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం. సో ధ్యానానుభవంలో మనకి అనుభవ జ్ఞానం వస్తుంది. ధ్యాన సాధనలో శక్తితో పాటు అనుభవ జ్ఞానంతో ఆ జ్ఞానం అనే అగ్నిలో మన కర్మల్ని దగ్ధం చేసుకోగలుగుతాం. అప్పుడు ఎందుకంటే ఎలా దగ్ధం అవుతుందంటే ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది, అక్కడ ఆత్మజ్ఞానం వస్తుంది. ఆ అవగాహనతో మన జీవితం పట్ల ఒక అవగాహనతో ఉండడం వల్ల మన కర్మల్ని మనం సులువుగా దాటేయవచ్చు. అప్పటి వరకు ఆ జ్ఞానం లేక కర్మల్ని మనం భూతద్దంలో చూసుకుంటూ పెద్ద చేసుకుంటూ ఉంటాం. అవును కదండి! సో, ఆ కర్మ నాకెందుకొచ్చింది? నేను ఇలా ఉన్నాను కదా! బానే ఉన్నాను కదా! నాకెందుకొచ్చింది? అన్న అజ్ఞానంలో ఉంటూ ఉంటాం. కానీ మనం ఈ జన్మదొక్కటే అండి. మన ప్రయాణం ఎన్నో జన్మలుగా జరుగుతూ ఉంటే మనకెన్నో వాసనలు, పాపకర్మలు, పుణ్యకర్మలు, మన గుణ దోషాలు అన్నీ మనతో వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రారబ్ధ కర్మను మనం తెచ్చుకొని ఉంటాము. దాన్ని మనము సులువుగా దాటాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాగ్నిలోనే ఆ కర్మము దగ్ధం చేసుకోగలుగుతాం మనమందరం కూడా. సో, ఎప్పుడూ ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి మనం ఉత్సాహం చూపిచ్చాలి. సో, ఎప్పుడైనా కూడా మన ఆత్మలము పూర్ణాత్మగా మారవలసిందే. బ్రహ్మజ్ఞానులుగా మారవలసిందే. బ్రహ్మాత్మలుగా మారవలసిందే. ఈ జీవాత్మగా మనం ఉండిన దానికి భూలోకంలో తిరిగి బ్రహ్మాత్మలుగా మారవలసిందే. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందామండి. సో, జీవాత్మలం మనమందరం కూడా. మన అందరి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? బ్రహ్మాత్మగా మారడము. అదే కదండీ ఈ జర్నీ. ఈ భూలోకంలోకొచ్చిన జర్నీ పర్పస్ ఏంటి? జీవాత్మగా ఎదుగుతూ, ఎదుగుతూ అనుభవాలనన్నిటిని సేకరించుకుంటూ మనం ఒక బ్రహ్మాత్మగా మారడం. అంటే పూర్ణాత్మగా మారడము. ఈ పయనంలో ఎన్నో అనుభవాలతో మనం ఎదుగుతూ వెళ్తాం ఆత్మపరంగా. కానీ ఈ జీవాత్మగా ఉన్నన్ని రోజులు మనకి కర్మ అన్నది తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ అంటేనే కర్మలతో కూడినది. జన్మ జన్మలు మనం వెళ్తూ ఉన్నాం అంటే, ఈ జన్మలు మనం తీసుకుంటూ ఉన్నాం అంటే, మనం ఇంకా ఈ భవచక్రంలో తిరుగుతున్నాము అంటే, కర్మతో కూడినదై ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పెరిగి బ్రహ్మజ్ఞానులుగా మారిపోతామో, ఇంక కర్మ అంటదనమాట. అవును కదండీ! సో, జీవాత్మ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వేరు, నేను వేరు అన్న ఫీలింగ్‌లోనే ఉన్నాం ఇంకా. అప్పుడు కర్మ అనేది ఖచ్చితంగా మనకి ఉంటుంది జీవాత్మగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ జీవాత్మ బ్రహ్మాత్మగా మారిపోతాడో, ఆత్మజ్ఞానంతో ఎదిగి బ్రహ్మాత్మగా మారిపోతామో, ఇంకా అంతా నేనే, నువ్వు నేను ఒకటే. నేనే నువ్వు, నువ్వు నేను అంతా ఒకటే అన్న బ్రహ్మజ్ఞానం పెరుగుతుంది మనందరిలో. అప్పుడింక ఎవరు తిట్టినా, ఎవరు పొగిడినా మనం ఏది పట్టించుకోం. అది తిట్టింది నువ్వు, నేను ఒకటే. పొగిడింది నువ్వు అయినా అది కూడా నేనే. తిట్టింది నువ్వైనా నువ్వు కూడా నేనే. అట్లా అని చెప్పి మనం ఎవ్వరిని ఇంకా కంప్లెయింట్, జడ్జ్‌మెంట్‌లు చెయ్యమనమాట. అలాంటి స్థితికి ఎదగాలి జీవాత్మ. బ్రహ్మాత్మగా మారాలి. ఆ పయనమంతా జరగాలి అంటే మనకి అతి ముఖ్యమైనది ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధనలోనే ఆ జ్ఞానం పెరుగుతుంది. ఆ ముక్తికి మనం దగ్గరవుతూ ఉంటాం. అంటే ఆ నిర్వాణ స్థితికి చేరుతూ ఉంటాము. కర్మలు ఉన్నా కూడా అంటకుండా మనము దాటగలుగుతాం సులువుగా. ఇలాంటి స్థితికి చేరగలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలను దగ్ధం చేసుకోగలిగే స్థితికి చేరాలి. అదంతా కూడా ధ్యాన సాధనతో సాధ్యమవుతుంది. ధ్యాన సాధనలో ఏం జరుగుతుంది? చిత్తవృత్తి నిరోధ, విశ్వశక్తి ప్రాణాయామం మనలోకి వెళ్ళగానే మనసు శూన్యమైనప్పుడు చిత్తవృత్తులు నిరోధం అవుతున్నాయి. అప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఈ నాడీ మండలి ఎన్నో పాపాలు, కర్మల నుంచి వచ్చిన బ్లాక్స్ అన్నిటిని గూడా మనం తొలగించేసుకోవచ్చు. అదే నాడీ శుద్ధి జరుగుతుందని మనం వింటూ ఉంటాం గదండీ! మనం ధ్యాన సాధన క్రమేపీ చేస్తూ ఉంటే ఎంతో కొంత మనకి శుద్ధి జరుగుతూ ఉంటుంది. నాడీ మండలంతా కూడా శుద్ధి జరగడం వల్ల మన కర్మల్ని మనం క్లియర్ చేసుకోగలుగుతాము. ఆ జ్ఞానం అనే అగ్నిలో, ఆ ధ్యానం అనే శక్తితో మనం క్లియర్ చేసుకోగలుగుతాం అన్న విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. అర్థమైందా అండి అందరికి? సో, ఇక్కడ ఎటువంటి హీన గతిలో ఉన్నా కూడా ఈ వర్తమాన ధ్యాన సాధనతో గతం గతః అన్నట్లుగా అన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్తున్నారు. మన పాస్ట్‌లో మనం తెలిసి తెలియక అజ్ఞానంతో ఎన్నో కర్మలను చేసి ఉంటాం. ఆ పాప కర్మలను అన్నిటిని కూడా మనము క్లియర్ చేసేసుకోవచ్చు ధ్యాన సాధన ద్వారా. ఈ వర్తమాన ధ్యాన సాధనతో గతంలో ఎంత హీన స్థితిలో ఉన్నా కానీ, అజ్ఞానంతో ఉన్నా కానీ, ఆ గతం అంతా కూడా దగ్ధమైపోతుంది అని చెప్తున్నారు. ఓకే అండి. సో, ఇది ఈ విషయాన్ని మనం ఇక్కడ మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఓకే అండి.
ఇవాళ 3 శ్లోకాలు దాని యొక్క ధ్యాన వివరణ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మేడం థ్యాంక్ యూ సో మచ్.